ఈ రోజుల్లో ఏదో జాబ్ తెచ్చుకోవడం ఈజీయే, కానీ నువ్వు అనుకున్న జాబ్ తెచ్చుకోవడమే కష్టం. నాకు అర్థం కాలేదు సార్. హే గైస్, ఈడవడరా బాబు పొద్దున్నేరే హాస్టల్ వేసిన దోశలతో పాటు మా బుర్ర కూడా తినేస్తున్నాడు అనుకుంటున్నారా? మీకేదో చెప్పాలని ఆశ, అందుకే చిన్న వీడియో చేశా. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే, కాలేజ్ లో చదువుకుంటున్న మన వాళ్ళందరికీ ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలని ఉంటది. దీనికోసమే ఒక ర్యాట్ రేస్ లో పరిగెడుతూ ఉంటాం. ఈ పరిగెత్తే దారిలో కొన్ని కంపెనీస్ వచ్చి అసలు ఏ వర్క్ చేయాలో ఏమవుతామో సరిగ్గా చెప్పకుండా పిచ్చి పిచ్చి రౌండ్లు పెట్టి మీరు ఇంటర్వ్యూ పాస్ అయిపోయారు, జాబ్ వచ్చేసింది అంటారు. మనదేంటి అలసిపోయిన బతుకులు కదా. మనం ఏమనుకుంటామంటే దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికింది అనుకునే ఆ జాబ్ కెళ్ళి చూస్తే సీని సితారనమాట. చప్పట్లు కొట్టి ఫుల్ మోటివేట్ చేసి మెల్లో ఐడి కార్డు చేతిలో బుక్ ఇచ్చి రోడ్డు మీద గెంటేసి ఏ చెత్త పనైనా చేస్తాడు. మనకు వచ్చింది ఎలాంటి జాబ్ అని ఇంట్లోకి చెప్పుకోలేక దాన్ని వదలలేక కొంతమంది దానిలోనే అడ్జస్ట్ అవుతుంటే, ఇంకొంతమంది అయితే ఆ స్కామ్ తెలుసుకునే లోపే వాళ్ళ టైం అంతా గొర్రెల్లా వేస్ట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏ జాబ్ కావాలో ఆ స్కిల్సే నేర్చుకోండి, ఆ జాబ్ కి అప్లై చేయండి. దొరికింది కదా అని చెప్పి దేంట్లో పడితే దాంట్లో దొరకండి. సర్లే, నెక్స్ట్ వీడియోలో కలుతా ఉంటా మరి. బై బై.